అగ్రిమెంట్ భార్య పార్ట్ 12. అభిరామ్ శివానీని చాలా జాగ్రత్తగా కాలేజ్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర దింపి నేరుగా వర్మ ఎంపైర్ ఆఫీస్కు వెళ్ళాడు. అప్పటికే అభిరామ్ క్యాబిన్లో రామచంద్ర వర్మ గారు, మిస్టర్ రవి ఇద్దరు కూర్చొని అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అభిరామ్ లోనికి రాగానే రామచంద్ర వర్మ గారు తన అలవాటు ప్రకారం మీసాన్ని తిప్పుతూ నవ్వుతూ, వచ్చావా మనవడా, ఏమిటి కేవలం తెల్లవారులు భార్యను కారులో తిప్పటమేనా, లేక ఆ కేసులో ఏమైనా అడుగు ముందుకు పడిందా అంటూ నవ్వారు. అభిరామ్ ఇద్దరిని గుర్రుగా చూస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు. రామచంద్ర వర్మ గారు అన్న మాటలను పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ నేరుగా రవి వైపు చూస్తూ, రవి, ఈ దేవేంద్ర నాయక్ కేసు ప్రోగ్రెస్ ఏమిటి, వాడి నెట్వర్క్ ఎక్కడి వరకు ఉన్నదో కనుక్కున్నారా అని అడిగాడు. దేవేంద్ర నాయక్ అనే పేరు అభిరామ్ నోటి నుండి వినగానే రామచంద్ర వర్మ గారు ఒక్కసారిగా షాక్కు గురై ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రామచంద్ర వర్మ గారి ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఆయన గుండె ఆగిపోయినంత పనయ్యింది. ముఖం మొత్తం భయంతో తెల్లగా మారిపోయింది. ఆయన ముఖంలో వచ్చిన ఆ అకస్మాత్తు మార్పును, కళ్ళల్లో కదిలిన ఒక తెలియని భయాన్ని గమనించిన అభిరామ్ తాతయ్య కళ్ళల్లోనికి చూస్తూ, తాతయ్య, ఆ దేవేంద్ర నాయక్ ఎవరో మీకు తెలుసా? నిజానికి ఇప్పటి వరకు మన కంపెనీలో జరుగుతున్న అన్నింటి గురించి, ఇంకా మనం ఏ అజ్ఞాత వ్యక్తి కోసం అయితే ఇన్ని రోజులుగా వెతుకుతున్నామో ఆ డార్క్ విలను ఇతనే తాతయ్య, దేవేంద్ర నాయక్ అని అన్నాడు. అభిరామ్ మాటలు వింటూ ఉంటే రామచంద్ర వర్మ గారి మనసులో ఒక పెద్ద తుఫానే రేగింది. ఆయన మనసులో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అంటే వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? 20 ఏళ్ల క్రితమే తను చనిపోయినట్టు అబద్ధపు వార్తలు పుట్టించి అండర్ వరల్డ్లో దాక్కున్నాడా? అసలు ఆ రాక్షసుడి నుండి అంతకంటే ఏం ఆశించగలం? ఒక క్రూర మృగం ఎప్పటికీ క్రూర మృగంగానే మిగిలిపోతుంది. వాడు మళ్ళీ నా మనవడి ప్రాణాల మీదకు వస్తున్నాడా అని లోపల తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన తన ఆలోచనల నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి చూసేసరికి అభిరామ్ మరియు రవి ఇద్దరూ ఆయన ముఖ కవలికలను చాలా తీక్షణంగా, అనుమానంగా గమనిస్తూ ఉన్నారు. అది చూసి రామచంద్ర వర్మ గారు వెంటనే తన ముఖంలోని భయాన్ని కవర్ చేసుకుంటూ, లేదు అభిరామ్, నాకు అతను ఎవరో తెలియదు, ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు అని చాలా జాగ్రత్తగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు. రామచంద్ర వర్మ గారి సమాధానం విన్నాక అభిరామ్ కాస్త అసంతృప్తిగా రవి వైపు తిరిగాడు. అప్పుడు రవి కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి అభిరామ్కు పూర్తి వివరాలు వివరించాడు. సార్, ఈ దేవేంద్ర నాయక్ అనే పేరు గత 20 ఏళ్లుగా ఇంటర్నేషనల్ డ్రగ్ డీలింగ్స్ మరియు స్మగ్లింగ్ వ్యాపారంలో ఒక మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్గా వినపడుతోంది. అతను తన క్రిమినల్ నెట్వర్క్ను, డార్క్ డీలింగ్స్ను ఎంత క్లీన్గా, పక్కాగా ప్లాన్ చేస్తాడు అంటే ఇప్పటి వరకు సిబిఐ వారు కానీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు కానీ అతనిపై ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు. అందుకే అతన్ని ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు సార్ అని చెప్పాడు. ఆ మాటలు విన్న అభిరామ్ చేతులు కట్టుకొని క్యాబిన్ విండో వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచించసాగాడు. అప్పుడే రవి మళ్ళీ తన ఐప్యాడ్ స్క్రీన్ ఆన్ చేసి, అభిరామ్ సార్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. మన వర్మ ఐటీ టీం అండర్ వరల్డ్ నెట్ నుండి దేవేంద్ర నాయక్కు సంబంధించిన కొన్ని పాత ఆడియో రికార్డింగ్స్ సంపాదించింది. వాటిని నిన్న రాత్రి మనకు ఫోన్ చేసి బెదిరించిన ఆ అజ్ఞాత వ్యక్తి వాయిస్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేసి చూసాం సార్. షాకింగ్ ఏమిటి అంటే ఆ 2 గొంతులు ఒక్కరివే అని 100% ల్యాబ్ రిపోర్ట్స్లో తేలింది. దీనివల్ల ఆ అజ్ఞాత శత్రువు దేవేంద్ర నాయక్ అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ సార్, మన వర్మ ఎంపైర్ని, మిమ్మల్ని సర్వనాశనం చేయాలి అనే అతని అసలు ఉద్దేశం ఏమిటో మాత్రం మాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ రవి ఇంకా ఆ కేసుకు సంబంధించిన ఏదో ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకు అభిరామ్ ఫోన్కి ఒక మెసేజ్ రావటంతో బుజ్ బుజ్ అని అది వైబ్రేట్ అయ్యింది. అభిరామ్ పాకెట్లో నుండి ఫోన్ తీసి ఆ మెసేజ్ చూడగానే అప్పటి వరకు ఎంతో సీరియస్గా ఉన్న అభిరామ్ ముఖంలో ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. వెంటనే అతను చైర్లో నుండి చాలా స్పీడ్గా లేచి నిలబడి, రవి, మీరు నాకు ఆ దేవేంద్ర నాయక్ క్రైమ్ హిస్టరీ వివరాలు అన్నీ మెయిల్ చేయండి, మిగతాది నేను తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తాను అని చెప్పి కోటు వేసుకొని వెళ్ళిపోతూ డోర్ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ రవి వైపు తిరిగి,
బై ద వే రవి, నేను ఈరోజు కూడా మీ కారే తీసుకుని వెళ్తున్నాను. మీరు కంపెనీ కార్ల గ్యారేజ్లో నుండి మీకు నచ్చిన ఏదో ఒక కారు తీసుకోండి అని ఆర్డర్ వేసి చాలా వేగంగా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. రవి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి అలాగే నిలబడిపోయి ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతూ ఉంటే అభిరామ్ సార్ మధ్యలోనే అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారు? అయినా నిన్నటి నుండి ఆయనకు నా సాధారణ కారే ఎందుకు నచ్చుతోంది? అసలు మన బాస్కు ఏమైంది అని తనలో తాను అనుకున్నాడు. సోఫాలో ఉన్న రామచంద్ర వర్మ గారు నవ్వుతూ లేచి రవి భుజం తట్టి, రవి, మనుషులు పిచ్చిగా ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి వింత పనులే చేస్తారు, వదిలే అని సైగ చేసి తన మనసులోనే దేవేంద్ర నాయక్ భయాన్ని దాచుకుంటూ ఆయన కూడా క్యాబిన్ నుండి వెళ్ళిపోయారు. అభిరామ్ రవి కారును చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ కరెక్ట్గా శివాని చదువుతూ ఉన్న కాలేజీ క్యాంపస్కు చేరుకున్నాడు. కారులో ఉన్న అభిరామ్ ముఖానికి మాస్క్ పెట్టుకొని కాలేజీ గేటు వైపు చూశాడు. అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యం చూసి అతని 2 కనుబొమ్మలు ఒక్కసారిగా కోపంతో ముడిపడ్డాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. అక్కడ కాలేజీ గేటు పక్కన ఒక హ్యాండ్సమ్ అబ్బాయి శివానీతో చాలా దగ్గరగా నిలబడి నవ్వుతూ ఫ్లాట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. తనకి శివాని కూడా చాలా క్యాజువల్గా స్మైల్ ఇస్తూ సమాధానం చెప్తోంది. అది చూసి అభిరామ్ లోపల పొసెసివ్నెస్ పీక్స్కు వెళ్ళిపోయింది. అతని చేతులు కోపంతో కారు స్టీరింగ్ వీల్ని విరిచేసేలాగా గట్టిగా నొక్కాయి. వెంటనే అతను కారు దిగి డోర్ గట్టిగా వేసి కారును ఆనుకుని నిలబడి ఆ అబ్బాయి వైపు చూస్తూ కోపంతో పిడికిలి బిగించాడు. ఆ అబ్బాయి శివాని వైపు చూస్తూ, శివాని ప్లీజ్, ఈరోజు నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నా ఆఫర్ని నో అని చెప్పకు అని అన్నాడు. శివాని నవ్వుతూ, వద్దు, నేను నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను, నువ్వు ఇబ్బంది పడకు అని చాలా సాఫ్ట్గా చెప్పింది. కానీ ఆ అబ్బాయి చాలా మొండిగా, లేదు శివాని, ఈరోజు ఖచ్చితంగా నేను నిన్ను డ్రాప్ చేస్తాను. మా నాన్న ఈరోజే నాకు న్యూ కారు కొని ఇచ్చారు, అది కూడా నాకు ఎప్పటి నుండో ఇష్టమైన మోడల్. ఈరోజే షోరూమ్ నుండి వచ్చింది, ఫస్ట్ రైడ్ నీతోనే వెళ్ళాలి, ప్లీజ్ రా అని చాలా పట్టుపట్టాడు. అతని పట్టుదల బ్రతిమలాడటం చూసి శివాని సరే అన్నట్టు కొంచెం మెత్తపడింది. దూరం నుండి అది గమనించిన అభిరామ్ కోపంతో రగిలిపోయాడు. అతను వెంటనే తన ఫోన్ తీసి వర్మ సెక్యూరిటీ టీం హెడ్కు ఒక మెసేజ్ టైప్ చేసి సెండ్ చేశాడు. మెసేజ్ వెళ్ళగానే అభిరామ్ ముఖంపై ఒక వింతైన నవ్వుతో చాలా శాంతంగా నిలబడ్డాడు. ఆ అబ్బాయి ఇంకా శివానీని కారు ఎక్కమని బ్రతిమలాడుతూ ఉండగానే సరిగ్గా క్యాంపస్ పార్కింగ్ లాట్లో ఢమ్ ఢమాల్ అంటూ ఒక్కసారి ఒక పెద్ద పేలుడు, అద్దాలు పగిలే భయంకరమైన శబ్దం వినిపించింది. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివానీని డ్రాప్ చేస్తాను అన్న ఆ అబ్బాయి గుండె ఆగినంత పని నా కారు అని గట్టిగా అరుస్తూ తన కొత్త కారు పార్క్ చేసిన వైపు పరిగెత్తాడు. అక్కడ చూస్తే ఒక రౌడీ గ్యాంగు ఇనుప రాడ్లతో అతని న్యూ కార్ అద్దాలన్నీ విండ్షీల్డ్ను ముక్కలు ముక్కలుగా పగలగొట్టి పారిపోయారు. అది చూసి ఆ అబ్బాయి తల పట్టుకొని రోడ్డుపై విస్తుపోయి కూర్చున్నాడు. ఈ రోజే కదా షోరూమ్ నుండి కొత్త కారు డెలివరీ తీసుకున్నది, అప్పుడే నా కారును ఇలా ఎవరు ధ్వంసం చేశారు అని ఏడుస్తూ షాక్లో ఉండిపోయాడు. అక్కడికి స్టూడెంట్స్ అందరూ గుంపుగా ఎగబడ్డారు. కాలేజీ బయట అందరూ ఆ కారు యాక్సిడెంట్ గొడవ కంగారులో ఉండగా అదే గుంపులో మాస్క్ వేసుకుని ఉన్న అభిరామ్ చాలా సైలెంట్గా వెనక నుండి వచ్చి శివాని చెయ్యిని గట్టిగా పట్టుకుని పక్కన ఉన్న సందులోనికి లాక్కొని వెళ్ళాడు. మొదట శివాని ఎవరో కిడ్నాపర్ అనుకొని విపరీతంగా భయపడి అరుద్దాము అని అనుకున్నది. కానీ కొద్దిసేపటికే ఆ టచ్, ఆ పెర్ఫ్యూమ్ వాసన చూసి మాస్క్ వెనుక ఉన్నది తన భర్త అభిరామ్ అని గుర్తుపట్టి ఆమె ముఖంలో ఒక అందమైన చిరునవ్వు విరిసింది. అభిరామ్ ఆమె చేయి పట్టుకుని కారు వైపునకు తీసుకుని వెళుతూ ఉంటే ఆమె మారు మాట్లాడకుండా ఎంతో హ్యాపీగా అతని వెంటే వెళ్ళింది. కారు దగ్గరకు వెళ్ళాక అభిరామ్ కారు డోర్ తీసి శివానీని లోపల కూర్చోమన్నాడు. శివాని సీట్లో కూర్చోగానే అభిరామ్ కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును 120 స్పీడ్తో రోడ్డుపై చాలా వేగంగా పోనించాడు. అభిరామ్ ముఖంలో ఉన్న ఆ తీవ్రమైన కోపం, పొసెసివ్నెస్ కళ్ళను చూసి ఆ అబ్బాయి కొత్త కారు అద్దాలు అంత ఘోరంగా ఎలా పగిలాయో శివానికి క్లియర్గా అర్థమైపోయింది. ఆ ఆలోచన రాగానే ఆమె మనసులోనే నవ్వుకుంటూ అభిరామ్ వైపు చూస్తూ, మిస్టర్ అభిరామ్ వర్మ, ఇప్పుడు
మీరు మీ కోట్లాది రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని వదిలేసి కాలేజీ పిల్లల కార్లు పగలగొట్టే కొత్త పార్ట్ టైం జాబు మొదలుపెట్టారా ఏమిటి అని నవ్వుతూ అడిగింది. శివాని అలా తనను చూసి నవ్వుతూ ఉంటే అభిరామ్కు ఒక్కసారిగా ఈగో హర్ట్ అయ్యింది. ఏమీ మాట్లాడకుండా కారు స్పీడును ఇంకా పెంచాడు. అది చూసిన శివాని ఇప్పుడు ఈ పొసెసివ్ లవర్ ముందు మౌనంగా ఉండటమే మన ప్రాణాలకు మేలు అని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోయింది. కొద్దిసేపటికే కారు చాలా స్పీడ్గా వచ్చి వర్మ విల్లా ముందు బ్రేక్ వేసి ఆగింది. కారు ఆగగానే అభిరామ్ కనీసం శివాని వైపు కూడా చూడకుండా దిగి చాలా కోపంగా నేరుగా విల్లాల్లోనికి వెళ్ళిపోయాడు. అది చూసి శివాని ఆశ్చర్యపోయింది. ఈ అభిరామ్ని ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోలేరు. నిన్న రాత్రేమో బయట డిన్నర్ చేద్దాము అని ఎంత రొమాంటిక్గా చెప్పారు, ఇప్పుడేమో కారు పగలకొట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటూనే అభిరామ్ ఆగండి, నా మాట వినండి అని వెనుక నుండి పిలుస్తూ అతని వెనకాలే పరిగెత్తింది. కానీ అభిరామ్ ఆమె పిలుపును పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ కోపంతో మెట్లెక్కి పైనున్న తన బెడ్రూమ్లోనికి వెళ్ళాడు. శివాని బ్రతిమిలాడుతూ అతని వెనకాలే వెళ్ళింది. అయితే ఆ కంగారులో వారిద్దరూ కింద హాల్లోని సోఫాలో కూర్చొని ఉన్న మిగతా వర్మ ఫ్యామిలీ మెంబర్స్ని అస్సలు గమనించలేదు. అభిరామ్ అంత కోపంగా పైకి వెళ్ళటం, శివాని వెనుక నుండి బ్రతిమలాడుతూ వెళ్ళటం చూసి రామచంద్రవర్మ గారు, విజయ గారు ఆశ్చర్యపోయారు. కానీ సుమతి మరియు మాయ మాత్రం వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మనసులోనే చాలా సంతోషపడ్డారు. మాయ అయితే ఆ దృశ్యం చూసి అభిరామ్ శివానిని త్వరలోనే ఇంట్లో నుండి గెంటేస్తాడు అని మురిసిపోయింది. పైకి వెళ్ళిన శివాని అభిరామ్ అని పిలుస్తూ గదిలోనికి వెళ్ళటమే ఆలస్యం. అభిరామ్ మెరుపు వేగంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి లోనికి బలంగా లాగి గది తలుపులను చాలా గట్టిగా వేశాడు. ఆ శబ్దం కింద హాల్లో సోఫాలో ఉన్న వాళ్లకు కూడా క్లియర్గా వినిపించింది. అది విన్న విజయ గారు కంగారుగా, అయ్యో, ఈ అభిరామ్ కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో, పెళ్లి అయిన తర్వాతన్నా కాస్త మారుతాడు అనుకుంటే ఆ అమాయకపు శివాని మీద అంత కోపం చూపిస్తున్నాడేమిటి అని బాధపడ్డారు. కానీ పైన మూచి ఉన్న ఆ గదిలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్లో ఉన్నది. అభిరామ్ శివానీని లోనికి లాగి ఆమె వీపును గది తలుపునకు గట్టిగా ఆనించి ఆమె సన్నటి నడుమును తన రెండు చేతులతో బంధించి విపరీతమైన ఆవేశంతో, వైల్డ్ ప్యాషన్తో ఆమె ఎర్రటి పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో ఆమెపై ఉన్న సర్వ హక్కులు, పొసెసివ్నెస్ క్లియర్గా కనిపించాయి. కాసేపటికి శివాని శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటం గమనించి ఆమెకు కాస్త దూరంగా జరిగి ఆమె కళ్ళల్లోనికి ఎంతో ప్రేమగా చూస్తూ చాలా లోతైన వాయిస్తో, శివాని, ఈ ప్రపంచంలో నిన్ను నాకంటే ఎక్కువగా, నా ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు, మైండ్ ఇట్ అని అన్నాడు. అభిరామ్ నోటి నుండి ఆ మాట వినగానే శివాని ముఖం ఒక్కసారిగా కోటి కాంతులతో వెలిగిపోయింది. ఈరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర తను ఏ మాట అయితే అభిరామ్ నోటి నుండి వినాలి అని ఆరాటపడిందో అదే మాటను అభిరామ్ ఇప్పుడు తనపై ఉన్న కోపంతో, ప్రేమతో అఫీషియల్గా చెప్పేశాడు. అంతే, అది విన్న వెంటనే శివాని మనసులోని ప్రేమ కట్టలు తెంచుకున్నది. ఆమె ఏమాత్రం సిగ్గుపడకుండా అభిరామ్ షర్టు కాలర్ను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని తన వైపునకు బలంగా లాక్కున్నది. తన పాదాల వేళ్ల మీద పైకి లేచి నిలబడి అభిరామ్ పెదవులపై తన పెదవులను ఉంచి చాలా ఘాటైన ముద్దతో తన గుండెల్లో దాచుకున్న అనంతమైన ప్రేమను అభిరామ్కు వ్యక్తపరిచింది. ఆ గదిలో వాళ్ళిద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. అర్ధరాత్రి 2 గంటలు. వర్మ విల్లాలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. బెడ్రూమ్ అంతా చీకటిగా ఉన్నది. అకస్మాత్తుగా శివానికి మెలకువ వచ్చింది. పక్కనే అభిరామ్ కోసం చెయ్యి చాచిన ఆమెకు అక్కడ అభిరామ్ లేకపోవటం, బెడ్ ఖాళీగా ఉండటం చూసి ఒక్కసారిగా కంగారు పుట్టింది. కళ్ళు నులుముకుంటూ అటు ఇటు చూసింది. కానీ అభిరామ్ ఎక్కడా కనిపించలేదు. బహుశా వాష్రూమ్కు వెళ్ళి ఉంటాడు అని తనకి తాను సర్ది చెప్పుకున్నది. కానీ అరగంట గడిచినా, గంట గడిచినా అభిరామ్ జాడలేదు. శివాని ఆందోళనగా బెడ్ మీద నుండి లేచి కూర్చున్నది. వెళ్ళే వాష్రూమ్ చెక్ చేసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అభిరామ్ లేని ఆ గది ఆమెకు ఏదో తెలియని భయాన్ని కలిగించింది. ఇంత రాత్రివేళ దేవేంద్ర నాయకు గొడవ జరుగుతూ ఉండగా అతను ఎక్కడికి వెళ్ళిపోయారు అని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా ఆమె నిద్రమత్తు వదిలి పూర్తిగా మేల్కొన్నది. అదే సమయంలో విల్లాలోని రామచంద్ర వర్మ గారి గదిలో
లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అభిరామ్ రామచంద్ర వర్మ గారి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఎదురుగా రామచంద్ర వర్మ గారు తన గతాన్ని తవ్వుకుంటూ ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నారు. కాసేపటికు ఆయన కళ్ళు తెరిచి అభిరామ్ వైపు చూసి, అభిరామ్, దేవేంద్ర నాయక్ అంటే ఆ వ్యక్తేనా లేక మరెవరైనానా అన్నది నాకే స్పష్టంగా తెలియటం లేదు. కానీ ఆ గొంతు, ఆ క్రూరత్వం అచ్చం వాడిదే అని తన గతాన్ని చెప్పటం మొదలుపెట్టారు. మనం 40-45 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాము అని నీకు తెలుసు కదా. కానీ అంతకుముందు మా పూర్వీకులు వైజాగ్లో ఉండేవారు. ఆ సమయంలో మాకు నాయక్ అనే పొరుగువాడు ఉండేవాడు. మేము ఇద్దరం ఒకే వయసు వాళ్ళం. కేవలం పొరుగువారమే కాదు, ప్రాణ స్నేహితులం, అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. ఇద్దరము కలిసే పెరిగాం. మా పెళ్ళిళ్ళు కూడా ఒకే రోజు జరిగాయి. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగాలేవు. ఎలాగైనా బ్రతకాలి అని ఇద్దరం కలిసి హైదరాబాదుకు బయలుదేరాం అని చెప్పారు. అభిరామ్ శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఈ కొత్త నగరంలో ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మెల్లగా మాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాం. బిజినెస్ మొదలుపెట్టాం, విజయం సాధించాం. కానీ ఆ రాత్రే, అది మా జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి. నీ బాబాయ్ ప్రతాప్ పుట్టినరోజు వేడుక అది. నాయక్ రావటానికి చాలా ఆలస్యం చేశాడు. చాలాసేపటి తర్వాత అతను ఇంటికి వచ్చాడు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని భయం, ఆందోళన ఉన్నది. బిజినెస్ టెన్షన్ అని అనుకుని మేము పట్టించుకోలేదు. అందరూ భోజనానికి సిద్ధమవుతూ ఉండగా అకస్మాత్తుగా పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు. నాయక్ని అదుపులోనికి తీసుకున్నారు. అప్పుడు తెలిసినది ఏమిటి అంటే, అతను స్కూళ్ళు, కాలేజీల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అని. అంతేకాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నాడు అని తెలిసి మా కళ్ళ కింద భూమి కదిలిపోయింది. నాయక్ నన్ను చాలా బ్రతిమిలాడాడు. కానీ అతని నీచమైన నేరాల గురించి విన్నాక నేను ఎలాంటి సహాయము చేయలేదు. అతను అరెస్ట్ అయిన కొన్ని రోజులకే అతని భార్య చనిపోయింది. కొన్నాళ్లకు నాయక్ జైలు నుండి పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల్లో మరణించాడు అని వార్తలొచ్చాయి. మా జీవితాల నుండి ఆ అధ్యాయం ముగిసింది అని అనుకున్నాను. కానీ ఇన్నేళ్ల తర్వాత అతను బ్రతికే ఉన్నాడు అని, మీ నాన్న రఘువీర వర్మను చంపింది అతనేనని తెలిసి నా గుండె మొక్కలవుతోంది అన్నారు. అభిరామ్ లేచి ఆయనకు నీళ్ల గ్లాసు అందించి పక్కనే కూర్చున్నాడు. తాతయ్య, అతను గతంలోనూ తప్పే చేశాడు, ఈరోజు తప్పే చేస్తున్నాడు. మీరు చింతించకండి, అతను ఇక ఏమీ చేయలేడు అని ధైర్యం చెప్పాడు. కానీ రామచంద్ర వర్మ గారి భయం అభిరామ్ భద్రత గురించే. నా కళ్ళ ముందే ఒక కొడుకు తన తండ్రిని కోల్పోయాడు, ఒక భార్య భర్తను కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే జరగకూడదు అని నా భయం అభిరామ్ అన్నారు రామచంద్ర వర్మ గారు. అభిరామ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి తాతయ్య చేతులు పట్టుకుని అడిగాడు, తాతయ్య, ఒకవేళ దేవేంద్ర నాయక్ మీ స్నేహితుడు నాయక్ అయితే అప్పుడు ప్రతాప్ బాబాయ్ అతని కొడుకు అవుతాడు కదా అన్నాడు. ఆ మాట వినగానే రామచంద్ర వర్మ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ విషయాన్ని అభిరామ్ ఎలా తెలుసుకున్నాడు అని ఆయన ఆశ్చర్యపోయారు. ప్రతాప్ బాబాయ్ మీ సొంత కొడుకు కాదు అని వారి తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయాక మీరు దత్తత తీసుకున్నారు అని నాకు ఈరోజే తెలిసింది. కానీ ఆ ప్రమాదం వెనుక అసలు నిజం నాకు అర్థమైంది. తాతయ్య, మీరు భయపడకండి, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది అన్నాడు అభిరామ్. రామచంద్ర వర్మ గారు ఏమీ మాట్లాడలేకపోయారు. అభిరామ్ లేచి వెళ్తూ ఉండగా ఆయన మెల్లగా, అభిరామ్, నీకు శివానికి మధ్య అంతా సవ్యంగానే ఉన్నది కదా అని అడిగారు. సరిగ్గా అప్పుడే బయట నుండి శివాని పిలుస్తూ ఉన్న స్వరం వినిపించింది. అభిరామ్, ఎక్కడ ఉన్నారు అని. అది విని అభిరామ్ చిరునవ్వు నవ్వి, అంతా సవ్యంగా లేకపోతే తను ఇంత రాత్రి వేళ నన్ను వెతుకుతూ వస్తుందా తాతయ్య అని చెప్పి హుషారుగా గది నుండి బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చున్న రామచంద్ర వర్మ గారు మనవడి ప్రేమను చూసి మనసులో తృప్తిగా నవ్వుకున్నారు. తాతయ్య గది నుండి బయటకు వచ్చిన అభిరామ్కు కారిడార్లో కంగారుగా తడబడుతూ తన పేరు పిలుస్తూ వెతుకుతూ ఉన్న శివాని స్వరం వినిపించింది. ఆ పిలుపులో భయం, తన భర్త ఎక్కడ ఉన్నాడో అనే ఆందోళన స్పష్టంగా తెలుస్తున్నాయి. అభిరామ్ మెరుపు వేగంతో అడుగులు వేస్తూ చీకట్లో నుండి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా అభిరామ్ కనిపించటమే ఆలస్యం. శివాని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వెళ్ళి
అభిరామ్ గుండెలపై వాలిపోయింది. తన 2 చేతులతో అతని నడుమును గట్టిగా చుట్టేసి ఊపిరి సలపనంతగా హత్తుకున్నది. అభిరామ్, అసలు మీరు ఎక్కడకు వెళ్ళిపోయారు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? గదిలో మీరు కనిపించకపోతే నా ప్రాణం పోయినంత పనయింది అభిరామ్ అంటూ ఆమె ఏడుస్తూ అడిగింది. శివాని తన కోసం ఇంతలా ఆందోళన చెందటం, తనను ఇంతలా ప్రేమించటం చూసి అభిరామ్ కళ్ళల్లో ఎనలేని ఆర్ద్రత, బాధ్యత కనిపించాయి. అభిరామ్ కూడా ఆమెను తన బాహువుల్లోనికి తీసుకొని మరింత గట్టిగా హత్తుకుంటూ ఆమె తల నిమురుతూ, ఐయామ్ సో సారీ శివాని, నన్ను క్షమించు. ఇంత రాత్రి వేళ నువ్వు నిద్ర లేచి నా కోసం ఇలా కంగారు పడతావు అని నేను అనుకోలేదు. ఒక చిన్న పని ఉండి తాతయ్య గదికి వెళ్ళాను. ఐఆమ్ రియల్లీ సారీ. ఇకపై నీకు చెప్పకుండా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇది నా మాట అని ఆమెకు ఎంతో నమ్మకంగా ప్రామిస్ చేశాడు. శివాని ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా అతని గుండెలపై తలపెట్టుకుని అతని శ్వాసను వింటూ ఉండిపోయింది. ఆమెను అలా చూసిన అభిరామ్ లోపల మళ్ళీ రొమాన్స్ మేల్కొన్నది. అతను ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా వంగి శివానీని తన 2 చేతుల్లోనికి, అంటే ప్రిన్సెస్ స్టైల్లో పైకి ఎత్తుకున్నాడు. శివాని ఒక్కసారిగా సిగ్గుపడుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అభిరామ్ ఆమెను ఎత్తుకుని మెట్లు ఎక్కి తమ బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద చాలా సున్నితంగా పడుకోబెట్టాడు. తను కూడా ఆమె పక్కనే పడుకొని ఆమెను తన గుండెలపైకు లాక్కున్నాడు. ఆ వెచ్చని కౌగిలిలో శివాని కాసేపటికే ఎంతో నిశ్చింతగా నిద్రలోనికి జారుకున్నది. శివాని అయితే అభిరామ్ పక్కన ఉన్నాడు అనే ధైర్యంతో నిద్రపోయింది. కానీ అభిరామ్ కళ్ళల్లో మాత్రం నిద్రలేదు. గదిలోని చిక్కట్లోనికి చూస్తూ అతను తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయాడు. గంట క్రితం తాతయ్య రామచంద్ర వర్మ గారు చెప్పిన ఆ ఒక్క మాట అతని చెవుల్లో పదే పదే మారుమోగుతూనే ఉన్నది. అభిరామ్, ఆ మృగాడు, ఆ దేవేంద్ర నాయక్ రేపొద్దున్న నీకు గాని లేదా ఆ అమాయకపు శివానికి గాని ఏదైనా హాని తలపడతాడేమో అని నా ప్రాణం వణికిపోతుందిరా అని తాతయ్య అన్న మాటలు గుర్తుకు వచ్చి అభిరామ్ పిడికిలి బిగించాడు. అతను పక్కకు తిరిగి ఒక చిన్న పాపలా ఎంతో నిష్కల్మషంగా నిద్రపోతూ ఉన్న శివాని ముఖం వైపు చూశాడు. ఈ ప్రపంచంలో తన సర్వస్వం, తన శ్వాస అంతా తన పక్కనే ఉన్నట్లు ఆమె ఎంత నిశ్చింతగా నిద్రపోతుందో చూసి అభిరామ్ మనసు కరిగిపోయింది. వర్మ వంశ వారసురాలిగా, తన అగ్రిమెంట్ భార్యగా తన జీవితంలోనికి వచ్చిన ఈ అమ్మాయి ఇప్పుడు తన ప్రాణంగా మారిపోయింది. అభిరామ్ మెల్లగా ఆమె దగ్గరకు జరిగి ఆమె ముఖంపై పడిన జుట్టును పక్కకు నెట్టి ఎంతో ప్రేమతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మనసులోనే ఒక గట్టి శపథం చేసుకున్నాడు. దేవేంద్ర నాయక్, నువ్వు ఎంతటి అంతర్జాతీయ మాఫియా డాన్వైనా కావచ్చు, కానీ నా శివాని జోలికి వస్తే మాత్రం నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. శివాని, నిన్ను తాకాలి అనుకునే ఏ ఆపదైనా, ఏ బుల్లెట్ అయినా ముందు నా గుండెను దాటుకుని రావాలి. నిన్ను నా ప్రాణం ఉన్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అని మనసులోనే అనుకుని ఆమెను గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గదిలో గట్టిగా మోగుతూ ఉన్న అలారం శబ్దానికి శివానికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్రూమ్ అంతా సూర్యరశ్మితో నిండిపోయింది. కానీ ఎప్పటిలాగే పక్కన అభిరామ్ లేడు. శివాని బెడ్ మీద లేచి కూర్చొని చుట్టూ చూసింది. ఈ అభిరామ్ ఏమిటి మాటిమాటికి ఇలా ఎక్కడికి మాయమవుతున్నారు? నిన్న రాత్రే కదా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని మాట ఇచ్చారు, మళ్ళీ ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారా అని మనసులోనే కాస్త అలిగింది. కానీ గోడ గడియారం వైపు చూడగానే ఆమె గుండె ఆగినంత పనయింది. అప్పటికే టైము చాలా అయిపోయింది. ఇంట్లో హారతి సమయం దగ్గర పడుతోంది. కొత్త కోడలిగా తను టైంకు వెళ్ళకపోతే అత్తయ్య విజయ గారు, తాతయ్య ఏమనుకుంటారో అని అభిరామ్ గురించిన ఆలోచనలు పక్కన పెట్టి త్వరగా వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కింద హాల్లోనికి పరిగెత్తింది. పూజ గదిలో హారతి పూర్తయింది. కానీ శివాని కళ్ళు మాత్రం హాల్ అంతా అభిరామ్ కోసమే వెతుకుతున్నాయి. హారతి అయిపోయాక కూడా అభిరామ్ ఎక్కడా కనిపించలేదు. దానితో ఆమె ఎంతో దిగులుగా నీరసంగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నది. ఆమె ముఖంలోని ఆ వెలితిని, దిగులును గమనించిన రామచంద్ర వర్మ గారు నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఏమ్మా మనవరాల, బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వైపు కాకుండా నీ చూపులన్నీ విల్లా మెయిన్ డోర్ వైపు ఉన్నాయి.
బహుశా మన అభిరామ్ కోసమే వెతుకుతున్నావా అని ఆట పట్టిస్తూ అడిగారు. తాతయ్య అలా అడిగేసరికి శివాని కళ్ళు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండాయి. ఆమె ఏడుపు ఆపుకుంటూ తలదించుకున్నది. అది చూసి తాతయ్య వెంటనే సీరియస్గా మారి, అనవసరంగా కంగారు పడకమ్మా శివాని, అభిరామ్ ఈరోజు తెల్లవారుజామునే ఒక ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ నిమిత్తం హైదరాబాదు దాటి బయటకు వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద డీల్ నడుస్తోంది కాబట్టి వాడు తిరిగి రావటానికి కనీసం వారం రోజులు పడుతుందమ్మా అని చెప్పారు. ఆ మాట వినగానే శివాని ఒక్కసారిగా షాక్ తిన్నది. గుండెల్లో ఏదో పెద్ద బండరాయి పడినట్లు అనిపించింది. అభిరామ్ ఎంత పని చేశారు, నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండానే అంత దూరం వెళ్ళిపోయారా? నిన్న రాత్రే కదా వెళ్లే ముందు ఖచ్చితంగా చెప్తాను అని ప్రామిస్ చేశారు. 24 గంటలు కూడా గడవక ముందే ఇచ్చిన మాటను ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు అభిరామ్? నేను మీ భార్యను కాదా? మీకు నా మీద అస్సలు ప్రేమ లేదా అని మనసులోని తీవ్రమైన వేదనకు గురయ్యింది. కానీ ఇంట్లో వాళ్ళ ముందు ఏడిస్తే బాగోదు అని కన్నీళ్లు తుడుచుకొని బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినకుండా దిగులుగా కాలేజీకి బయలుదేరింది. అదే సమయంలో నగరం నడిబొడ్డున ఉన్న ఒక లగ్జరీ కేఫ్లో వాతావరణం చాలా భిన్నంగా ఉన్నది. అక్కడ ఒక పక్క టేబుల్ దగ్గర సుమతి నల్లటి గ్లాసెస్ పెట్టుకుని ఎంతో ఆతృతగా ఎవరి కోసమో ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నది. అప్పుడే వెనక నుండి చాలా వినయంగా ఒక వాయిస్ వినిపించింది. హలో సుమతి మ్యామ్, నమస్తే అని. సుమతి వెనక్కు తిరిగి చూసింది. అక్కడ వర్మ ఎంపైర్ లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ సీనియర్ లాయర్ మిస్టర్ శర్మ నిలబడి ఉన్నారు. అతన్ని చూడగానే సుమతి ముఖంలో ఒక నవ్వు మెరిసింది. ఓహ్ రండి శర్మ, కూర్చోండి. ఎలా ఉన్నారు? అసలు మీ ఆచూకీయే లేదు ఈ మధ్య. వర్మ ఆఫీసులో కూడా సరిగ్గా కనిపించటం లేదు అని అడిగింది. శర్మ సీట్లో కూర్చొని కోటు సర్దుకుంటూ, ఏం చేస్తాం సుమతి మ్యామ్, మన అభిరామ్ వర్మ సార్ పుణ్యమా అని ఆఫీసులో లీగల్ వర్క్ విపరీతంగా పెరిగిపోయింది. కొత్త కాంట్రాక్టులు, కొత్త ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ డీల్స్ ఒకదాని తర్వాత ఒకటి తెస్తున్నారు. మాకు ఊపిరి పీల్చుకునే తీరిక కూడా ఉండటం లేదు మ్యామ్, అందులోనే బిజీగా ఉన్నాను అన్నాడు. సుమతి కాఫీ కప్పు చేతిలోనికి తీసుకొని చిన్నగా సిప్ చేస్తూ చాలా క్యాజువల్గా అడుగుతున్నట్టు అసలు ప్రశ్న వేసింది. అవును శర్మ, ఆఫీస్ వర్క్ సరే కానీ అసలు మన అభిరామ్ ఆ మిడిల్ క్లాస్ పిల్ల శివానీతో ఎలాంటి పర్సనల్ కాంట్రాక్ట్ పేపర్లు రాయించాడు? ఆ అగ్రిమెంటులో ఏమున్నది అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే లాయర్ శర్మ ముఖం ఒక్కసారిగా తెల్లపోయింది. అతను చుట్టూ చూస్తూ విపరీతంగా కంగారు పడిపోయాడు. మ్యామ్ ప్లీజ్ నన్ను క్షమించండి, అది అభిరామ్ సార్ పర్సనల్ లైఫ్కు సంబంధించిన టాప్ సీక్రెట్ లీగల్ డాక్యుమెంట్. ఆ కాంట్రాక్ట్ విషయాలు నేను బయట పెడితే అభిరామ్ సార్ గురించి మీకు తెలిసిందే కదా, నన్ను నిలువున నరికేసి నా కెరీర్ను సర్వనాశనం చేస్తారు. మీకు ఏమైనా కావాలి అంటే పర్సనల్ సెక్రటరీ మిస్టర్ రవితో మాట్లాడండి మ్యామ్, నా వల్ల కాదు అని లేవబోయాడు. సుమతి క్రూరంగా నవ్వింది. ఆమె తన బ్యాగ్లో నుండి ఒక లావుపాటి నల్లటి కవర్ను తీసి టేబుల్ మీద శర్మ ముందు ఉంచింది. శర్మ, తొందరపడకండి, ఒకసారి ఈ కవర్ వైపు చూడండి. మీ వర్మ కంపెనీలో సంపాదించే ఒక నెల జీతానికి ఖచ్చితంగా 3 రెట్లు ఎక్కువ డబ్బులు ఇందులో ఉన్నాయి. కావాలి అంటే ప్రశాంతంగా కూర్చొని లెక్క పెట్టుకోండి. ఈలోపు నేను నా కాఫీ పూర్తి చేస్తాను, ఆ తర్వాత మీరే సమాధానం చెప్తారు అన్నది. శర్మ చూపులు ఆ నోట్ల కట్టల కవర్ మీదే ఆగిపోయాయి. ఆ డబ్బు చూశాక అతని లాయర్ బుద్ధి మారింది. చుట్టూ ఎవరూ చూడటం లేదు కదా అని నిర్ధారించుకొని భయంతో చెమటలు తుడుచుకుంటూ అసలు నిజం చెప్పటం మొదలుపెట్టాడు. మ్యామ్, అభిరామ్ సార్ శివాని మ్యామ్ మధ్య జరిగిన ఆ అగ్రిమెంటులో శివాని మ్యామ్ 2 ముఖ్యమైన కండిషన్స్ పెట్టింది. మొదటి కండిషన్, తను కాలేజీ చదువు పూర్తి అయ్యే వరకు అభిరామ్ సార్ భార్యగా ఎవరి ముందు, సమాజం ముందు కనిపించదు, అది సీక్రెట్గానే ఉండాలి. రెండవ కండిషన్, కాలేజీ చదువు పూర్తి అయిన వెంటనే తను వర్మ ఎంపైర్ బిజినెస్లో డైరెక్ట్గా జాయిన్ అవుతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే సుమతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె షాక్తో చేతిలోని కాఫీ కప్పును కింద పెట్టింది. ఏమిటి, ఆ శివాని కంపెనీలో చేరుతుందా? అంటే ఆ పిల్ల వర్మ సామ్రాజ్యం మీద కన్నేసిందన్నమాట. తను కూడా కేవలం డబ్బు కోసమే, ఆ వర్మ ఆస్తి కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నది అన్నమాట. ఎంత నక్క వినయాలు ప్రదర్శించింది ఆ పిల్ల
అని మనసులోనే రగిలిపోయింది. శర్మ అంతటితో ఆగకుండా, మ్యామ్, ఇంకొక ముఖ్యమైన విషయం. అభిరామ్ సార్ పెట్టిన కండిషన్ ఏమిటి అంటే, శివాని మ్యామ్ వర్మ వంశానికి వారసుడిని ఇచ్చిన తర్వాత ఆమెకు ఇష్టం ఉంటే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దానికి అభిరామ్ సార్ అడ్డు చెప్పరు అన్నాడు. ఇది వినగానే సుమతి ముఖంలో ఒక వింతైన వెలుగు వచ్చింది. ఓహో, అంటే ఇదంతా ఆ ముసలి రామచంద్రవర్మ వంశ వారసుడి కోసం ఆడుతున్న నాటకమా? కేవలం వారసుడి కోసమే అభిరామ్ ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడా? శభాష్, చాలా మంచి విషయం చెప్పావు శర్మ అని మెచ్చుకున్నది. శర్మ ఆ డబ్బుల కవరును చాలా వేగంగా తన కోటు జేబులో దాచుకొని ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి జారుకున్నాడు. శర్మ వెళ్ళిపోగానే సుమతి తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి ఆ అపరిచిత నెంబర్కు, అంటే అండర్ వరల్డ్ డాన్ దేవేంద్ర నాయక్కు కాల్ చేసింది. అవతల నుండి ఫోన్ లిఫ్ట్ అవగానే సుమతి ఎంతో ఉత్సాహంగా కాంట్రాక్ట్ విషయాలు అన్నీ దేవేంద్ర నాయక్కు వివరించింది. కానీ అవతల నుండి ఆమె ఆశించిన ప్రశంసలు రాలేదు. కానీ బదులుగా సింహం గర్జించినట్లు భయంకరమైన కోపంతో కూడిన కేక వినిపించింది. మూర్ఖురాల, ఇలాంటి పనికి మాలిన టీవీ సీరియల్ వార్తల కోసమా నేను నీకు నెలకు కోట్లాది రూపాయలు తగిలిస్తోంది? నిన్ను ఆ వర్మ విల్లాలో ఉంచినది ఆ అభిరామ్ వర్మ లీగల్ బిజినెస్ సీక్రెట్స్, వాడి బలహీనతలు కనుక్కోవటానికి. అంతేకాని వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరితో పడుకున్నాడు అనే ముచ్చట్ల కోసం కాదు. నిన్ను వర్మ విల్లాలో ఉంచే పెద్ద తప్పు చేశాను. ఒక్క ఇంపార్టెంట్ పని కూడా నీ వల్ల కావటం లేదు, చేతకాని దద్దమ్మ అని దేవేంద్ర నాయక్ ఫోన్లోనే విరుచుకుపడ్డాడు. ఆ గర్జనకు సుమతి కేఫ్లోనే భయంతో వణికిపోయింది. ఆమె ముఖమంతా చెమటలు పట్టేశాయి. ఫోన్ గట్టిగా పట్టుకుని వణుకుతూ ఉన్న గొంతుతో, సార్, నన్ను క్షమించండి. ప్రస్తుతం విల్లాలో ఉన్న అప్డేటు ఇదే సార్, ఇంకేమీ లేదు అని చెప్పింది. దేవేంద్ర నాయక్ మళ్ళీ క్రూరంగా నవ్వుతో, సుమతి, నీకంటే ఆ వర్మ విల్లాలో ఉన్న ఆ రెండవ ఆడది నాకు చాలా విలువైన ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తోంది. నువ్వు మాత్రం దండగా అని అన్నాడు. ఆ మాట వినగానే సుమతి గుండె ఆగినంత పనయ్యింది. ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమిటి, వర్మ విల్లాలో నేను కాకుండా దేవేంద్ర నాయక్ కోసం పనిచేస్తూ ఉన్న ఆ రెండో వ్యక్తి, ఆ రెండవ ఆడది ఎవరు? మాయా, లేక ఇంట్లో ఉన్న పని వాళ్లలో ఎవరైనానా? అసలు నా వెనక ఇంత పెద్ద స్పై నెట్వర్క్ నడుస్తోందా అని తీవ్రమైన ఆలోచనలో పడింది. అవతల నుండి దేవేంద్ర నాయక్ మళ్ళీ ఆర్డర్ వేశాడు. సుమతి, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఆ అభిరామ్ వర్మ ఈరోజు ఉదయాన్నే ఏ ఊరికి వెళ్ళాడు, వాడు ఎక్కడ దాక్కున్నాడు, ఆ లొకేషను కనుక్కో. వాడు నా కొడుకు ప్రతాప్ వర్మ జోలికి వస్తే నేను ఊరుకోను, త్వరగా కనుక్కో అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సుమతి తన నుదుటిపై చెమట తుడుచుకుంటూ ముందు ఆ దేవేంద్ర నాయక్ కోసం పనిచేస్తూ ఉన్న ఆ రెండవ గుప్త శత్రువు ఎవరో నేను కనుక్కోవాలి అని నిశ్చయించుకున్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.